హాయ్ యువర్స్, అందరికీ నమస్కారం. ఎండాకాలం వచ్చింది. మరి ఎండాకాలం అయితే కరబుజ్జకాయ, ఇంకా దోసకాయలు, ఇంకా రాగి జావా, ఇట్లాంటివన్నీ ఎండాకాలం తాగాలి. మా అమ్మనైతే ఎండాకాలం వచ్చిందంటే అంబలి తయారు చేసేది. కానీ ఇప్పుడు మాకు అంబలి తయారు రావట్లేదు, కొద్దిగా కష్టమే అవుతుంది. ఆమెనైతే పాపము అంటే అంబలి తయారు చేసి పోసేది అందరికీ. అన్నవా అంబలి పోయవా అని అత్తురు అందరూ. ఇంకా రోజు ఇట్లా బీట్రూట్ జ్యూస్, యాపిల్స్, క్యారెట్లు ఇట్లా అన్నీ తింటున్నాం. ఈరోజైతే కరబుజ్జ తింటున్నాం. ఎండాకాలం వచ్చిన, చిన్నప్పుడు జ్వరం వచ్చిన మా వాళ్ళందరూ ఏం చేస్తారంటే, జ్వరం వచ్చిందంటే చాలు మా అమ్మ బొడ్ల సంచులకి వెళ్ళి పైసలు తీసి ఇట్లా, అప్పుడు మా బిడ్డకు జ్వరం వచ్చిందా అని చెప్పి మళ్ళీ బొడ్ల సంచిట్లో పెట్టుకుందరు. నా ఎరకకైతే చారాన 5 పైసల బిల్ల, 10 పైసల బిల్ల ఇవన్నీ ఎరికే నా ఎరకకు. ఒక 5 పైసలు 10 పైసలు ఇస్తేనే రాఘవులు సౌకర్య లచ్చే సౌకర్య వాళ్ళ ఇంటికి పోయి ఆయనతో 5 పాపడాలు కొనుక్కొని చేతికి పెట్టుకొని తినుకుంటూ వచ్చేవాళ్ళం. ఎండాకాలం అయితే తప్పకుండా మరవకుండ్రి, కరబుజ్జలు తినండి. నేనైతే ఎందుకు చెప్తున్నా అంటే, మా పెద్దవాళ్ళు, మా మామయ్య వాళ్ళు పోయినసారి ఎండకు టైర్డ్ అయ్యిండు. తెలంగాణ అని చెప్పి తెల్లారితో వద్దుకుతే ఊకే పెద్ద పెళ్ళికి రైలు పట్టాల మీద పడుకొని మరి తెలంగాణ అని ఉద్యమాల కోసం పోరాడేవాళ్ళు. ఏమిచ్చిండు? ఏమన్నా ఈయన వచ్చిందా? ఆయనతో ఉన్న ఒక్క మామయ్య వాయే. ఈయన పాపం మామయ్య మంచిగా ఉంది. ఒక షీల్డ్ వచ్చింది అనుకోండి, అదైతే ఎప్పటి నుండో నేను దాచుకుంటున్నా. ఆ షీల్డ్ ఇట్లాంటి పథకాలన్నీ వచ్చినాయి, అవన్నీ దాచుకుంటున్నా. ఉద్యమకారుడి గుర్తింపు పత్రం కూడా వచ్చింది మామయ్యకు కానీ మాకు కానీ. ఈ మామయ్య కన్న మామయ్య, ఆ మామయ్య పెంచుకున్న మామయ్య. అమ్మయ్య, ఇవన్నీ కట్ చేసి ఇక తింటాం. మీరు కూడా అందరూ తినాలని కోరుకుంటున్నా. ఎండకు పోయి నిలబడి వస్తారు కాబట్టి జరా ఈ బిడ్డ చెప్తుంది అనుకోండి, కరబుజ్జలే కానీ ఇంకపోతే అంబలే కానీ రాగి జావే కానీ తీసుకోండి. సమ్మర్ వచ్చింది, అశ్రద్ధ చేయకండి. కాసేపు రెస్ట్ కూడా తీసుకోండి. జర ఊరికి ఎండలనే ఉండకండి. థ్యాంక్ యూ.